ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యిని వాడుతున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి అసలు ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి వాళ్ళ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటి, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ వచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అయిన దాన్ని దోషుల్ని ఖచ్చితంగా తీవ్రంగా శిక్షించాలా. అదే ఇతర ధర్మాల వారికి సంబంధించి ఇలాంటి జరిగింటే ఇవాళకి దేశమే అల్లకల్లోలమయ్యేది. కానీ హిందువులు సహనశీలత ఎక్కువ కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా శాంతియుతంగా ఈ ర్యాలీలు చేపడుతున్నాము. మా మొట్టమొదటి డిమాండ్ హిందూ దేవాలయ సమితి అనేది రద్దు చేయాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సనాతన ధర్మ బోర్డు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ఇంకోటి, ఈ ఎటువంటి రాజకీయాలు తావు లేకోకుండా హిందూ దేవాలయాల్లో ఎటువంటి రాజకీయాలు చోటు లేకోకుండా చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇది. ఏం చెప్తారండి మొత్తం మీద ఏం చెప్తారు? ఎందుకంటే ర్యాలీ నిర్వహిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ఏదైతే హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు పవిత్రంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఈ రోజున 2019 నుంచి 2024 వరకు లడ్డూ ప్రసాదాన్ని ఏదైతే అపవిత్రం చేసి హిందూ మనోభావాలను, హిందువుల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వైఖరిని ఈరోజు యావత్ హిందూ సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే గతంలో మనం ఏం జరిగిందో మనమందరం ఒక్కసారి కూడా గుర్తించుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా యావత్ హిందూ సమాజం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచరులకు, జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు హిందూ దేవాలయాలను ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక హిందువుగా ఈ గవర్నమెంట్ నుంచి ఫ్రీ టెంపుల్స్ని చేసి ఏదైతే సాధు సంతుల చేతిలో మన దేవాలని అప్పజెప్పాలని ఈ సందర్భంగా హిందూ సమాజం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు. తిరుమల తిరుపతి ఏదైతే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారో వాళ్ళని శిక్షించేంత వరకు కూడా యావత్ హిందూ సమాజం దేశవ్యాప్తంగా పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన ఏంటి మా ఈరోజు ర్యాలీలో మీరు పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? ఈ మోసం చేసిన వాళ్ళందరికీ శిక్ష విధిస్తావా, నా సేవను చూస్తావా? నువ్వు ఖచ్చితంగా చెయ్యాల తండ్రి. మహానుభావ, ఏ లోకంలో ఉన్నావో 3 తరాల నుండి మమ్మల్ని అన్యాయం చేసినారు. వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళందరినీ నాశనం తండ్రి. లడ్డూ కల్తీలో జరిగిన అన్యాయం గురించి వ్యతిరేకించడానికి మనం ఇంత పెద్ద ఎత్తున మన హిందూ ధర్మం ఎంత పెద్ద ఎత్తులో ఉందని చూపించడానికి ఈరోజు కదిలి వచ్చారు ప్రతి ఒక్కరు నలుమూలల నుంచి. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయినాడో అప్పటి నుంచి మన హిందూ దేవాలయాలు అయితేనేమి, విగ్రహాలు అయితేనేమి, తర్వాత హిందూ పాటించే వాళ్ళనైతేనేమి అందరినీ నాశనం చేసుకుంటూ వచ్చినాడు. అది కాకోకుండా ఇప్పుడు తిరుపతిలో లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. ఎన్నో దేశాలు జిరాక్స్ చేసినారు ఆ లడ్డూని. అంటే అలానే ఇంకో చోట కూడా తయారు చేయాలని, కానీ ఎవరి చేత కాలేదు ఆ లడ్డూని అలా చేయడానికి. అంత పవిత్రమైన లడ్డు తిరుపతి లడ్డు అంటే ఎక్కడ దేశంలో లేని అంత రుచిగా ఉంటుంది. అలాంటి లడ్డు మీద కూడా ఆయన ఇంత దారుణంగా చేశాడు అంటే విశ్వప్రయోగాలు చేశాడు. ఇంత అవన్నీ చెప్పకూడదు, పెద్దలు చెప్పారు. ఇంకా మీకు అందరికీ తెలుసు. దీనిపైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటాడో క్షమాపణ చెప్పాలి హిందూ వాళ్ళందరికీను. మరొక్కసారి హిందూ ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారీ ఎత్తున అనంతపురంలో అయితే మాత్రం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి. ఈరోజు అనంతపురం జిల్లాలో నిరసన ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. కారణం, ఈ మధ్యనే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు నెయ్యిలో కలిశాయని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. దానిపైన హిందువులందరూ కూడా
విని చాలా బాధపడడం జరిగింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో గల వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎంతో మనోవేదనకు గురై బాధపడడం జరిగింది. వెంటనే ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరగడానికి కారకులు ఎవరో పాలక మండలి లేదా అక్కడ ఉన్నటువంటి ఈవో గారా వీరిపైన వెంటనే నిజ నిర్ధారణ చేసి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నిజ నిర్ధారణ చేసి వెంటనే వారిని శిక్షించాలి. అలాగే ఈ దేవాలయాల్లో ఈ అన్య మతస్థులను పెట్టడం వల్ల, అలాగే హేతువాదులను, అలాగే నాస్తికులను కూడా ఇక్కడ పెట్టడం వల్ల ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా హిందూ సంస్థలకు అప్పచెప్పాలని, ఆ పాలక మండలిలో ఎవరైతే ఈ స్వామి భక్తులు ఉంటారో వారినే పాలక మండలిలో నియమించి వాటిని సక్రమంగా నిర్వహించేలాగున స్వామివారికి పూజ నైవేద్యాలు సక్రమంగా జరిగేలాగా చూడాలని మా డిమాండ్. జై శ్రీరామ్. మొత్తం మీద అయితే విశ్వ హిందూ పరిషత్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సార్ ఏంటి మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటి? గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనలోన ఆంధ్రప్రదేశ్లో హైందవ ధర్మం పైన దాడుల పరంపర కొనసాగింది. రాముని విగ్రహం శిరచ్ఛేదం కానీ, లక్ష్మీనరసింహ రథం తగలబెట్టడం కానీ, దుర్గమ్మ గుళ్ళోన సింహాలు దోచుకెళ్ళడం కానీ, ప్రతి దగ్గర ఎంత వీలైతే అంత ధర్మం పైన దాడి చేశాడు. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలోన ప్రపంచంలోకెల్లా హిందూ ధర్మమైన పవిత్రంగా భావిస్తున్నాం, దానిపైన కూడా దాడి చేశారు. మనందరికీ తెలియకోకుండా దేశంలో కానీ ఎక్కడ 319 రూపాయలకి నెయ్యి అనేది సాధ్యం కాదు దొరకడం. ఇతను ఆ టెండర్కి పిలిచి నేను తక్కువ కొంటున్నా అని చెప్పేసి ఆ నెపంతోన తిరుమల వెళ్ళే భక్తులకి, తిరుమల వెళ్ళే భక్తులే కాదు తిరుపతికి పోయి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ లడ్డు వితరణ చేస్తారు. ఎందుకంటే మనం అందరం అడుగుతుంటాం, అంత పవిత్రంగా భావిస్తున్న లడ్డు పైన కల్తీ నెయ్యిని తయారు చేసి ఈరోజు అందరికీ మనోవేదనకు గురి చేశాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి. దీంట్లో ఎవ్వరూ కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే హిందూ ధర్మం పైన దాడి జరిగింది. తిరుమల తిరుపతి వెంకన్న పైన దాడి చేశారు. కాబట్టి దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి, దానికి ఇతనే శిక్ష అనుభవించాలి. ఏం చెప్తారు సార్ ఎక్స్పెషల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఈ మొత్తం అంశం తిరుపతిలో అంటే ఆ అంశం ఎలా చూస్తారు? అందులోనూ వైసీపీ నుంచి వస్తున్నటువంటిది ఏమైందంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు లడ్డు అంశం పైకి తీసుకొచ్చారని చెప్పి వైసీపీ చెప్తోంది. దీన్ని ఎలా చూస్తారు? గత 2019 నుంచి 2024 కాలం మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా హైందవ వ్యతిరేక విధానాలు అవలంబించింది. వాటికన్ సిటీ యొక్క ఆదేశాలు ఇక్కడ పరిపాలన చేశారు. హిందువులను ఈరోజు మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు బయటకు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ప్రధాన ఆలయ పూజారి అర్చకుడిగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు కానీ, హిందూ సంఘాలు కానీ ఈ యొక్క లడ్డూ ప్రసాదం నాసిరకంగా ఉంది, ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రిపోర్ట్ను బయటపెట్టారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి హిందూ సంఘాలు కానీ, రమణ దీక్షితులు కానీ అనేక మంది పెద్దలు చెప్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ దారుణాలని కప్పిపుచ్చుకోవడానికి హిందువుల మీద దాడి చేస్తున్నాడు. అనేక విగ్రహాలు ధ్వంసం చేపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ఎక్కడ హిందూయిజం, ఇది ఎక్కడ సంతకాలు పెట్టమనంటే డిక్లరేషన్లో సంతకాలు పెట్టాయంటే నువ్వు సంతకాలు పెడితేనేమో ఈవో గారు పంపించరు, పెడితేనేమో వాళ్ళ పెళ్ళం ఇంట్లో రానియదు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సందర్భంగా ఒకటే, వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి ఈరోజు నిన్న వచ్చిన సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తే దాన్ని వక్రీకరించి ధర్మం రక్షింపబడింది, ధర్మం గెలిచింది అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పటికి కూడా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని మీ నాన్నగారు పోయారు, 7 కొండల్లో 5 కొండలు అని చెప్పావు. ఈరోజు మట్టి కొట్టుకుపోయిన రాజశేఖర రెడ్డి, నీవు కూడా అదే గతి పడుతుందని చెప్తున్నా. బాలాజీ వెంకటేశ్వరతో పెట్టుకున్నామంటే మాత్రం మీకు, మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కాదు పుట్టుకథలు లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు యావత్ దేవాలయాలన్నీ కూడా హిందూ సంస్థలకు అప్పచెప్పాలని, ప్రభుత్వ అధీనంలోంచి బయటకు తీసుకురావాలని, ధూప దీప నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో నిత్యం కైంకర్యాలు జరిగే విధంగా ఈ యొక్క సంస్థలకు అప్పచెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. ఏం చెప్తారు సార్? ఏంటి మీ డిమాండ్?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ భారతదేశానికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులు ఉండడమే అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం హిందువులకి. ఇది గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే వాళ్ళందరినీ తీసి పక్కకు పడేయాల్సింది, లేకపోతే అక్కడికి రానికుండా ఉండాల్సింది. కానీ అక్కడ అదే పనిగా పరమ పవిత్రమైనటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటి పెద్ద కుట్ర జరిగింది. ఈ యొక్క క్రైస్తవమైనటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేయడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో గత 2019 నుండి 2024 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఇదే పరిస్థితి కొనసాగితే హిందువులు మొత్తం ఐక్యమై ఈ దేశంలో తరిమి కొడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సోదరులారా, ఈ యొక్క పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క బీజేపీ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్లో బీజేపీ కూడా ఉందని బీజేపీకి బురద పూసే చూశాడు. కానీ అక్కడ ఒక సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి మరి వాళ్ళు తప్ప ఏమీ జరగని లేదు. వేరే వాళ్ళు నోట్లో కూడా రాసినారు కొంతమంది మెంబర్స్. ఈ యొక్క లడ్డు యొక్క ప్రావీణ్యత తగ్గింది, భక్తులు చెప్తున్నారని చెప్తే లెక్క కూడా చేసుకోకుండా ఈరోజు బీజేపీకి బురద పీసేకి చూస్తున్నాడు. ఇది మంచిది కాదు. దాదాపు దేవాలయం ఆయన హిందూ వ్యతిరేకి, అది నో డౌట్. ఎందుకు డిక్లరేషన్ ఇస్తే విశ్వాసం ఉన్నట్లే కదా హిందువులు. కాబట్టి ఆయనకి హిందువుల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ ఏమాత్రం విశ్వాసం లేదు. కాబట్టి ఇప్పటికే శిక్ష వేసినాడు దేవుడు 11 సీట్లతో. కానీ ఇంకా కూడా ఆ శిక్ష భరించవలసిన సమయం వస్తుంది. ఇప్పుడైనా నువ్వు వెంకటేశ్వరుని నమ్మి భక్తులకు క్షమాపణ చెప్పి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి ఇప్పుడైనా నువ్వు మేల్కొని రాజ్యాన్ని మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు. మొత్తం ఏదైతే ఉందో లడ్డు కల్తీ అంశం అయితే మాత్రం భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రాథమికంగా అయితే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ కోరాలని విశ్వ పరిషత్ నాయకులు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురం ఎస్పెషల్లీ సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో ఎప్పుడైనా కూడా హిందూ మతస్థుల జోలికి ఎవరైనా రావాలంటే ఆలోచించాలి. ఆ రకంగా ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కావచ్చు, చట్టాలు కావచ్చు రావాలి అని చెప్పేసి ఈ విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పరిస్థితి సుధాకర్, చల్లకనాయుడు, RTV అనంతపురం.